సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ విరాజ్ తెలుగు గేమర్. సో ఇదైతే మన మైండ్ క్రాఫ్ట్ సర్వైవల్ సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 2 అనమాట. సో లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనమైతే ఇక్కడే కదా ఎండ్ చేసింది. మన హౌస్ని అయితే మనం ఫస్ట్ ఫ్రేమ్ అయితే బిల్డ్ చేసామన్నమాట. మనమైతే మళ్ళీ ఇంకొక మన హౌస్ని అయితే మొత్తం అయితే కంప్లీట్ చేయాలి. మనమైతే వాటర్లో అయితే బిల్డ్ చేస్తున్నాం కాబట్టి నేనైతే లాస్ట్ ఎపిసోడ్లో అయితే మొత్తం అయితే వుడ్ అయితే కలెక్ట్ చేశాను. మీకు అది కూడా చూపించాను కదా. సో ఈరోజు అయితే మనము ఈరోజు ఏం చేయాలంటే మనకే తెలియదు. హౌస్ అయితే బిల్డ్ చేద్దాం, మొత్తం అయితే కంప్లీట్ చేద్దాం కింద ఫ్లోర్ అయితే. సో చూద్దాం ఎంతవరకు వస్తుందో మన హౌస్ అయితే. మనం చెస్ట్లో ఏం పెట్టలేదు, ఏమున్నాయి మన దగ్గర. మొత్తం వీటిని అయితే ప్లాంక్స్లోకి అయితే మార్చుకుందాం. మొత్తం కాదు, కొన్ని ఒక 64 స్టాక్ అయితే చేసుకుందాం. చాలు, ఎందుకంటే మనం కింద కింద ఫ్లోర్ పెడదామా అంటే ఇలా పెడదాం. తోటి స్లాబ్స్ యాడ్ చేసుకొని కింద అయితే బిల్డ్ చేద్దాం మనం. కొంచెం లాగ్ అవుతుంది. 30 అయితే చాలు, 36 వచ్చింది. ఇంట్రోలో చెప్పడం మర్చిపోయినా, మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా వీడియోకి లైక్ అయితే చేయకపోతే వెంటనే వెళ్ళి లైక్ అయితే చేసేయండి. సో నా ఛానల్కి అయితే బాగానే అయితే సపోర్ట్ చేస్తున్నారు మీరు, థ్యాంక్స్ గైస్. సో ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే కింద అయితే ఫ్లోర్ అయితే బిల్డ్ చేస్తున్నాను. ఇది బిల్డ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తా గైస్ మిమ్మల్ని. సో గైస్ ఫ్లోర్ అయితే బిల్డ్ చేశాను అనమాట. కొంచెం ఇంకా సరిపోలేదు వుడ్ అయితే. కొంచెం వుడ్ అయితే ప్లాంక్స్ లోకి మార్చుకొని దాన్ని అయితే స్లాబ్స్ లోకి మార్చుకొని ఇదైతే మొత్తం అయితే ఫిల్ చేశాను. ఇప్పుడైతే ఇక్కడ కార్నర్స్ లో అయితే మనం అయితే వుడ్ అయితే పెడదాం. ఒక లేయర్. అరే ఇట్లా ఎట్లా రా ఇది పెట్టేది? ఎట్లా? ఇదేనా? పైన పైన పెట్టిన తర్వాత ఇదైతే కింద అయితే తీద్దాం. వచ్చేసింది. సో ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ కూడా ఒకటి కింద పెట్టి పైన ఒకటి జర్రా పైన అయితే పెట్టేసాం. కింద తీసేసి అరే ఏంద్రా? అరే ఓకే, పైన అయితే ఎక్కడికి వస్తాను రా వేడే. ఇంతవరకు సేమ్ హైట్ ఫ్రంట్ ఎంత ఉందో అంతే గైస్. మరి హైటా? అంతే సేమ్. ఇది కూడా ఇంత హైట్ ఉందా? అది సేమ్ బిల్డ్ చేసింది కదా. ఇది గైస్ హైట్ అయితే. పైన ఇటు సరిపోదు, మొత్తం ఇంకా సైడ్స్ మొత్తం ఇదైతే ఫిల్ చేద్దాం. ఫస్ట్ అయితే కొంచెం ఒక రూమ్ అయితే బిల్డ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ లో అయితే ఇంకొంచెం అట్లా అప్గ్రేడ్ అయిపోదాం. తొందరగా ఈరోజు అయితే హాల్ అయితే మొత్తం అయితే కంప్లీట్ చేయాలి. వాళ్ళను ఓకే చాలు. ఇచ్చాడు కూడా అంతే సరిపోద్ది. ఇట్లనే ఉంచుదామా లేదంటే ఇటు సైడ్ విండో బెటర్, ఎందుకంటే మనం బ్యాక్ సైడ్ అయితే పెట్టలేదు. కింద కూడా ఒక స్లాబ్ పెడితే అయిపోద్ది అనుకుంటా. ఇట్లా ఒకటి స్లాబ్ అయితే పెడదాం. ఇట్లా పెట్టుకుంటే అయితే వచ్చేది, మరి కింద ఖాళీగా ఉండకుండా అయితే ఉంటది. అదే ఒకటి వద్దులేండి.
దీనితోటైతే దీన్నైతే ఇట్లయితే చేద్దాం. కొంచెం చూస్తే బయట నుంచి ఆ! ఓకే. ఇటు ఇటొకటి అయిపోయింది. ఫ్రంట్ ఇది ఉంది కదా! ఓకే. బ్యాక్ సైడ్ గూడా చేస్తా. ఇక్కడ, 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 ఇక్కడ అంతే. ఇక్కడ గూడా అంతే. కింద సరిపోయినాయి. లాగ్ అయితది. ఏమనుకోకండి. కొన్ని చాలు. మిగిలినవి చాలానే. ఓకే. ఒకటి ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఇక్కడొకటి. బ్యాక్ సైడ్ అయితే 2 చాలు. ఇప్పుడు మనం క్రాఫ్టింగ్ టేబుల్ చేసినయితే కార్నర్‌లో అయితే పెట్టేద్దాం మన క్రాఫ్టింగ్ టేబుల్‌ని. ఇంకా మన చెస్ట్‌ని. కార్నర్ ఒకటి చెస్ట్‌లో మొత్తం ఇది పెట్టేసి మొత్తం సాప్లింగ్స్ బెడ్ మనకెట్లో ఉంది గదా! విలేజ్‌లో ఉంటది బెడ్ అయితే. 64 ఉన్నాయి ఇక్కడ. దీన్ బోన్ తోటి మనకి బోన్ మీల్ అయితే వస్తది. బ్రెడ్ కావాలి. ఫుడ్ గదా! ఇంకా ఇంకేమున్నాయి ఇది ఇందులో పెట్టేయి. పొటాటో ఇందులోనే. స్టిక్స్ కావాలి. మనం వెళ్ళి వుడ్ ఆకు దీనితోటైతే వెపన్స్ అబ్బో! మరి మనం డోర్ ఒకటి తయారు చేసుకుందాం. డోర్ అయితే 3 వస్తాయి. ఒకటి ఇక్కడ పెట్టేసి విలేజ్‌కెళ్ళి మనమైతే టార్చులు తెచ్చుకుందామా? చలో విలేజ్‌కెళ్ళి అయితే మనమైతే టార్చులు అయితే తెచ్చుకుందాం. సో గైస్ మనమైతే విలేజ్‌కెళ్ళి ఒక 2, 3 టార్చులు అయితే తెచ్చుకున్నాం అనమాట. ఓకే 5 అయితే వచ్చేసినాయి. నా దగ్గర కోల్ లేదు కాబట్టి ఒక కొంచెం ఇటొకటి, ఇటొకటి పెట్టరా తొందరగా. ఓకే. కొంచెం అయితే మనకైతే ఇంట్లో అయితే లైటింగ్ అయితే వస్తదనమాట. ముందు వామ్మో! వీడు కొట్టేసేటట్టున్నాడు. బెడ్ గూడా తెచ్చుకున్నాం మనం. పడుకుందాం. ఈ కార్నర్‌లో అయితే బెడ్ అయితే పెట్టేసిన. ఓకే. పడుకున్నాం. మాబ్స్ అయితే మార్నింగ్ అయితే బర్న్ అయిపోతాయి కాబట్టి మనకైతే టెన్షన్ లేదు. ఇప్పుడైతే వెళ్ళొద్దు బయటికి. ఈరోజు ఇప్పుడైతే ఏం చేద్దామంటే మనం పైన స్లాబ్ ఏసేసి ఇంకా విండోస్‌కైతే గ్లాస్ అయితే ఫిల్ చేద్దాం. ఇక్కడ క్రీపర్ అయితే ఉంది. కానీ అది వామ్మో! వీడు ఇక్కడే ఉన్నాడు రా! ఇదంతా చెస్ట్‌లో పెట్టేసి ఇది, ఇది మనకి దారిలో కనపడితే గ్రైండ్ స్టోన్ చేసే ఇది కూడా చేసుకుందామనమాట. ఇది ఏం చేస్తదో నాకైతే తెలీదు. రిపేర్ చేస్తదంట. ఓకే. రిపేర్ అయితే చేస్తది. మర్చిపోయినా. సో, ఫుడ్ అయితే తిను ఎంత ఓకే. ఇప్పుడు మనం బయటికెళ్ళి కొంచెం సాండ్ అయితే తెచ్చుకుందాం. ఇది గూడా విరిగిపోయే స్టేజ్‌లో అయితే ఉంది. వీడైతే లేడిక్కడ. డోరేసి తొందరగా పదరా భాయ్! సో, వెళ్ళిపోదాం. అక్కడైతే కొంచెం అయితే సాండ్ అయితే కనపడింది నాకు. షుగర్ కేన్ గూడా ఉంది. ఇయొద్దు మన లోపలికి వచ్చేస్తాయి.
పగిలిపోయింది. దీంతోనే మనం ఇంకా ఫర్నిచర్ చేసుకుందామా? అది తీసేలోపు కొంచెం కాబట్టి కలెక్ట్ చేసుకొని అయితే పోదాం. మనకి ఇంకా ఫర్నేస్ తయారు చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇంకా కూల్ కూడా తయారు చేసుకుందాం. ఇంకా అది సరిపోద్దా? 20 చాలు. ఇవన్నీ అయిపోద్ది. మరి ఇంత లేట్ కొంచెం వుడ్ కూడా తీసుకో. లాగ్ అయితందిరా. మరి ఇంతగానం లాగా. వీడేంట్రా ఇంటి దగ్గరే ఉన్నాడు. నువ్వు రారా రేయ్. అరే రేయ్. నాకసలు మామూలు లేదు అసలు. చాలా గ్రీపర్ బయట కూడా టమాటాలు పెడతామా? ఒక్కోసారి ఫుల్ ఉన్నాడు ఈడు కొట్టడానికి. సో ఒకటి వస్తుంది ఇది. అరేను లేరా బాబు. ఒక పికాక్స్, ఒక స్వాడ్ చాలు. ఇది ఫర్నెస్ ఇక్కడ, ఫర్నెస్ ఇలా పెట్టు. పెట్టడానికి కూడా గంట సేపు. మామూలుగా ఉండదు. ఏదో తయారు చేద్దాం. అది గ్లాస్ కదా. గ్లాస్ ఓకే. గ్లాస్ అయితే ఉంటది. మనం ఇప్పుడు ఏం చేద్దాం? పోయింది అనుకుంటా. ఇప్పుడైతే చెస్ట్ చేసి డోర్లు ఇంకా సీట్స్ ఒక స్పూన్ తోటి మనం గుడ్డ తెచ్చుకుందాం. మళ్ళీ గుడ్డ తెచ్చుకో. అలోపు ఇది అయిపోద్ది. వెళ్ళైతే వుడ్ అయితే తెచ్చుకుందాం. షుగర్ కేన్ కూడా ఉంది ఇక్కడ పక్కన. కొంచెం వుడ్ తెచ్చుకుంటే పైన అయితే నేను స్లాబ్ అయినా, ఎందుకంటే పైన స్లాబ్స్ పెడితే మనకి మళ్ళీ పైన ఫ్లోర్ స్లాబ్ ప్లాంక్స్ అయితే పెట్టాలి. అందుకే ముందే మనం ప్లాంక్స్ అయితే పెట్టేద్దాం. పోదాం బాబాయ్ మనం. వాడు పైకి ఇక్కడ రాత్రి అయిపోయాం. మనం అయితే వాడిని అయితే వదిలేసాం చంపకుండానే. చాలా అనుకుంటా. వెళ్ళిపోయింది. గ్లాస్ కొంచెం అట్లా ఉంటది. కొన్ని స్టిక్స్ తయారు చేసి ఫస్ట్ అయితే దీన్ని సారీ
ప్లాంక్స్‌లోకైతే మారుద్దాం. మొత్తం అయితే ప్లాంక్స్‌లోకైతే మారుస్తున్నా. లాస్ట్‌కి ఎంత మిగులుతే చూద్దాం. కొన్ని స్టిక్స్ తయారు చేయి. కొన్ని టూల్స్ కావాలి మనకి. ఒక యాక్స్, షవెల్ చాలు. పైన ఫ్లోర్‌లో పైకెక్కి పెడదామా? ఇక్కడ నుంచి అయితే మరీ తక్కువ ఉంటది హైట్. అయిందనుకుంటా గ్లాస్. ఓహ్! అయిపోయిందా? అరే! ఇది ఉంచితే సరిపోద్దనుకున్నా. ఇక్కడ పెట్టు. అరే! తీయరా నువ్వు ప్లీజ్. హ్మ్. ముందైతే పెట్టేద్దాం ఫస్ట్. ఈడొకటి, ఈడొకటి, ఇక్కడ 2, ఇక్కడ 2. ఓకే. హమ్మయ్య! సో, గ్లాస్ మన ఇంటికైతే కళ్ళైతే వచ్చినాయన్నమాట. చూడ్డానికైతే బావుంది. ఇది తీసేయి. ఇప్పుడు మనం పైకెక్కి ఒక లేయర్ స్లాబ్ అయితే ఏద్దాం. పైకిక్కడ దీనితోటి పైకి ఎక్కేసినాం. ఎక్కేసి ఇంకో లేయర్ అయితే పెడదామా? లేదంటే దీనితోనే కానిచ్చేద్దామా? కానిచ్చేద్దాం దీనితోటే. మరి ఓవర్ హైట్ అయిపోద్ది. అయిపోయింది ఇది కూడా. రోటి హమ్మయ్య! పైన ఏమి స్పాన్ అవ్వకుండా పెడదామా? ఒక టార్చ్ పెడదాం పైన. పైన అయితే ఏం స్పాన్ అవ్వవు నాకు తెలిసి. ఒరేయ్! మన దగ్గర ఐరన్ పికాక్స్ అయితే ఉంది గైస్. ఇదేందిరా మధ్యలో మీకైతే దిగిపోదాం. ఓకే, కిందకైతే వచ్చేసినాం. ఇక్కడ ఒక టార్చ్ కొంచెం ఇక్కడ పెడదాం మరి లైటింగ్ ఉండకుండా. అరే! పెట్టడానికి రావట్లేదు. వాట్ ద హెల్! ఇక్కడొస్తుంది. ఇక్కడొస్తదా మళ్ళీ? ఓకే, దీని మీద లోపలికైతే వచ్చేసి మనం పైన ఫ్లోర్ కూడా బిల్డ్ అయితే అయిపోయింది. ఓకే, కొంచెం బాగుంది, నీట్‌గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? గ్లాస్ అయితే లోపల పెట్టేద్దాం. యూజ్ లేదు ఇప్పుడైతే గ్లాస్. స్లాబ్స్ కూడా ఇక్కడ పెట్టేయి. స్టేర్స్ చేసుకొని ముందే రెడీగా ఉంచుదామా? ఉంది 55 ఉంది ఇది. 20, 45 ఓకే. గ్లాస్ ఇందులో పెట్టేసేయి. ఐరన్ పికాక్స్ కూడా ఇందులోనే. స్వోర్డ్ కావాలి. ఇది కావాలి. ఇది ఇందులోనే. కొన్ని ఫుడ్ ఉందా? ఫుడ్ లేదు. కొంచెం హార్ట్ అయితే ఫీల్ అయిపోద్ది. మనమైతే నైట్ అయితే సో చూడండి గైస్, మన అబ్బబ్బబ్బా! సన్‌సెట్ అయితే స్క్వేర్ అసలు మామూలు లేడసలు. విలేజర్ లాగుంది మన హౌస్ అయితే. ఒక పెద్ద ముక్కు, ఇంకా 2 కళ్ళు. ముందు ముందు బిల్డ్ చేద్దాం వేరేది గూడా. పైన ఫ్లోరు నాకు ఐడియా ఉంది. ఎట్లా అంటే సైడ్‌కి మనం లాస్ట్ మన ఏపీకే నుంచి డౌన్‌లోడ్ చేసిన వరల్డ్ ఉంది గదా! అందులో అయితే నేను ఎట్లా క్రియేట్ చేశానో సేమ్ అయితే అట్లనే క్రియేట్ చేస్తా. కానీ రైట్ సైడ్ బిల్డ్ చేసినట్టుగా లెఫ్ట్ సైడ్ గూడా బిల్డ్ చేద్దామన్నమాట. సేమ్ యాజ్ టు యాజ్. ఇటు సైడ్ కింద మనము అంటే కొంచెము ఎట్లా యానిమల్స్‌కి మనం సెపరేట్ ఏరియా క్రియేట్ చేసాం గదా! అట్లనే అన్నమాట ఇక్కడ గూడా.
లెఫ్ట్ సైడ్ కూడా అంతే చేద్దాం. సో, నైట్ పడుకుందాం. పడుకొని లేచిన తర్వాత వీడియోనైతే ఎండ్ చేద్దాం గైస్. అమ్మా! నైట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే పడుకుందాం మనం. సో, అయిపోయి సో, వచ్చేసినాం బయటికి. సో, అంతే గైస్. వీడియోని ఇక్కడి వరకు చూసి ఇంకా లైక్ చేయకపోతే వెంటనే వెళ్ళి లైక్ అయితే చేసేయండి. ఛానల్‌కి కొత్తగా వస్తే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి అన్నమాట. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.